మళ్ళీ ఇది కోసుడు చేసుడు అంతా మొత్తం ఖర్చు 30,000 అవుతుంది వస్తుంది ఇక్కడ వరకు. మళ్ళీ 1200ది మన ఫీజు ఏరియా 270 రూపాయలు. ఇది మేము ఎట్లా బతకాలా? మేము గరీబోళ్ళం, ఎట్లా బతకాలి? మేము కాట చేస్తలేరు, ఏం చేస్తలేరు. మొత్తం రైతులను ముంచుతున్నారు. మొత్తం పంట వండి మేము వండేము, ఏం తింటారు ప్రజలందరూ? జాబులు చేయాలి మేము కూడా, మాకు కూడా జాబులు ఇప్పి జాబులు చేస్తాం, పొలాలన్నీ పెట్టేస్తాము. 15 రోజులు అవుతుంది వడ్లు వచ్చి, 12-11 మ్యాచర్ వస్తే మేము ఎట్లా బతకాలా? బోనస్ ఇస్తుండ్రు, మా కౌలుదారులకేమో బోనస్ తీసుకుంటున్నారు. సేను ఉన్నోళ్ళు కౌలుకి ఇచ్చి మా దగ్గర మాకు బోనస్ ఇవ్వండి అంటుండ్రు. 1800కు ఒక 20 ఉన్నది. 7 పంట పండిస్తాం మేము. 30,000 ఖర్చు వస్తున్నది, 40,000 కూడా వస్తలేవు. బిగాన 30,000 ఖర్చు వస్తున్నది. రైతులనే ముస్తున్నారు, మొత్తం అన్ని పెంచేసిండ్రు. రైతులకు వడ్ల ధర కూడా లేదు. 12 వస్తుంది, 11 వస్తుంది. నూకలు అయితే నేను చెప్తున్నారు, మేము కొనమని రైస్ మిల్లుకి వెళ్ళి రిటర్న్ పంపిస్తే ఏం కావాలా? మేము పెట్రోల్ పెట్టుకోవాలి. వీటిల్లో మొత్తం న్యాయం లేదు, వేస్ట్. ఇక్కడ ఐకేపీ తీసుకున్న వాళ్ళు కూడా వెనకసిన వాళ్ళకి ముందు పెడుతుండ్రు, ముందు వచ్చిన వాళ్ళకి వెనక పెడుతున్నారు. అది న్యాయంతో నడుస్తలేరు. వాళ్ళు కూడా నెంబర్స్ ఒక 10 నెంబర్స్ పెట్టుకోవాలి. 2-3 కొంటున్నామని చెప్తున్నారు, అన్ని ఆపేస్తున్నారు. మొత్తం నానిపోయినాయి. ఇప్పుడు మొత్తం మోర్లే పోయినాయి. మా వడ్లు అయితే మొత్తం మోర్లలు ఎండినాయి. పెద్ద పద్దులు ముందు అయిపోవాలన్నట, చిన్నవి లాస్ట్ కావాలన్నట. చిన్నవి కావాలంటే చిన్నవి రావద్దు అని అక్కడ బోర్ రాసి పెట్టినారు. చిన్న మట్టిపోతాం బయటకు, పెద్ద పద్దులో వచ్చి గంజలు ఉంటుంది. నా పేరు పూలపల్లి ప్రతాప్ రెడ్డి. నేను 73, 74, 75 పూలపల్లి ప్రతాప్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి రాపించాను. 150 నంబర్ కాంట్రాలు కానీ మా ద్వారా కాంట్రాలు సంస్థలు. రాత్రి 11 గంటల దాకా ఉండిపోయిన సంతులు ఇస్తాం అనుకుంటే ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ పోతారు. ఎవరెవరు ఫోన్లు చేస్తే 60 కాంట్రాక్ట్ చేస్తున్నారు. అక్కడ చూడు, నాకు ఆ షెడ్ల కింద వచ్చినా పోతే ఎంత చేస్తున్నాం? ఏమన్నా 12 రోజులు అవుతుంది వాళ్ళకి. నిన్న వచ్చిన కాంట్రాక్ట్ మ్యాచ్ లేదు, ఎట్టేస్తారు అట్లా. దౌర్జన్యం ఏమన్నా నేను చేసిన ఫోన్ నువ్వు చేసిన ఆయన పెట్టుకోండి, ఈయన పెట్టుకోండి. మరి ఘోరమైన సిస్టమ్. నేనేం చెప్పినా ఇవ్వలేదు, వచ్చిన సీరియల్ ప్రకారం పెట్టు. దౌర్జన్యం వద్దు, ఎవరు వద్దు, సీరియల్ ప్రకారం కాంటాక్ట్. ఇంకా దౌర్జన్యం జరిగిన ఇక్కడ ఏం నడుస్తుంది? ఇక్కడ రైతులను కలకాలంటే మంచిది కాదు, ఎవరికి కూడా పద్ధతి కాదు. రాత్రి బాగా కష్టపడి చేస్తాను. నేనేమన్నా నోరు ఇప్పలేదని చెప్పినా మీకు, మరి తక్కువ మేమే ఫోన్ చెప్పినా చెప్పలేదు. 12 రోజులు 10 రోజుల నుండి వచ్చిన వాళ్ళు రోజు రాత్రి వరకు ఎదురు చదివించి రాత్రికి పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఒక రోజు ముందు 2 రోజు ముందు వచ్చిన వాళ్ళు జోకుతున్నారు. కారణం ఏంటి? మీరు ఏం ప్రెషర్ లో ఉన్నారు? ముందు నిన్న మొన్న వచ్చిన వాళ్ళే జోకడం ఏంటిది? వారం ప్రజల ఎవరు ప్రెషర్ ఉంది? ఎవరు మీ ధర్మం, మీ డ్యూటీ మీరు చేయాలి కదా. ఇది పద్ధతి కాదుగా. రైతు ఏడికెళ్ళి తింటున్నాం అమ్మా? నువ్వు నేను అన్నం తింటున్నామంటే రైతు ఉన్నోళ్ళకు జోక్తా, వాళ్ళకు చెత్రి పట్టుకుంటా, వాళ్ళకు చూడండి అడగండి. వాళ్ళు మేమన్నా చెప్పినామా? వాళ్ళ బాధలు 10 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి వస్తున్నారు, పోతున్నారు. ఎక్కడ సీరియల్ లేదు. మీరు నేను మా వాళ్ళని చెప్తాను. నేను కోసిన 2 తర్వాత 2 పిల్లకాయలు వడ్లు వచ్చినాయి. ఒక లోడ్ పోయింది, ఇంకో లోడ్ నింపుతున్నారు. ఇవాళ అంటే మా వాళ్ళని అన్నదాన్ని చెప్పండి. నేను నోరు ముడుచుకొని అనుకున్నా తెలుసా? అది 600 లోడ్ ఒకటి పోయింది, 650 లోడ్ పోతుంది. మరి ఎట్లా పోతుంది? మాకు కోసినాక 40 పోయింది. ఎట్లా దౌర్జన్యం పని. 73 నంబర్ పూలపల్లి ప్రతాప్ రెడ్డి. మీకు ప్రాబ్లం తూకం అయితే పెట్టాలి కదా, బార్దాన్ కూడా లేదా? తూకం పెట్టండి, తూకం పెట్టండి. తర్వాత లారీల సంగతి, లారీల ప్రాబ్లం బాగా వస్తాయి. కాంటాక్ట్లు బాగున్నాయి, లారీలు లేవు ఇక్కడ. నిన్న నుంచి ఒక్క లారీ వస్తలేదు. నిన్న మధ్యాహ్నం 2 లారీలు పోయినాయి, ఇప్పటి వరకు లారీలు లేవు ఇక్కడ. మీరు అధికారులకు అడగాల, ఎవరికైతే ప్రభుత్వానికి అడుగుతాం. మరి ఇప్పుడు జోక్ అయితే తూకం అయితే చేయాలి కదా. అదే సార్, లేబర్ ప్రాబ్లం కూడా ఒక 30-40 మంది ఉన్నారు. మార్కెట్ ఆడుకు 30 మంది సరిపోరు. రైతులు
4 నెలలు కష్టపడి చెమటోడ్చి దేశం కోసం ప్రజల కోసం ప్రజల ఆకలి తీర్చడానికి పండించిన రైతు దుస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వము 17 నెలల క్రితము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పి ఈసారి వడ్ల పంట గత నెల రోజుల క్రితం నుండి భారతీయ జనతా పార్టీ వడ్ల కోతలు ప్రారంభమైనాయి. మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు త్వరగా స్టార్ట్ చేయాలని చెప్తే సరైన సమయంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేయక గత 10 రోజుల నుండి 2 వారాల నుండి తెలంగాణలో అకాల వర్షాలు పడతా ఉన్నాయి. నిన్న ఇందూర్ నగరంలో పెద్ద ఎత్తున గాల్పు దుమానంతో వర్షం కూడా పడ్డది. ఐక్యూపీ సెంటర్లలో ఈ ప్రొక్యూర్మెంట్ చేసే సెంటర్లు ఇక్కడికి వస్తే రైతుల పరిస్థితి దీనాతి దీనం. సుమారు 10 నుంచి 12 రోజుల క్రితం వచ్చిన వడ్లు అనేక కారణాల వల్ల జోకకపోవడం, లారీలు ఉన్నాయి, బార్దాను ఇయ్యరు, బార్దాను ఉండదు సరిగా, సుతిలి ఉండదు, జోకే వాళ్ళు హమాలీలు ఉండరు. కేంద్ర ప్రభుత్వం మాత్రము సుతిలితో సహా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా కమిషన్ ఇస్తుంది. ఇవన్నీ ఇస్తూ కమిషన్ కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న పనికి. అయినా కానీ మొత్తము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్లమయమైందో ఈ రైతుల వడ్ల సేకరణలో కూడా కమిషన్లే ఎంటర్ అయిన ఇంట్లో. ఎందుకంటే లారీలోడు వాడికి పైసలు ఇస్తే ముందు వస్తాడట, ఎవరికి పైసలు ఇస్తారు వాళ్ళకు. అంటే ప్రభుత్వము ఆ లారీ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని వీడు రైతుల దగ్గరకు వస్తూ ఉన్నాడు. హమాలీలు సరిగ్గా ఉండరు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 40% కూడా ప్రొక్యూర్మెంట్ సేకరణ చేయలేదు. రైస్ మిల్లలో స్థలం లేదు, రైస్ మిల్లలో తీసుకోరు. ఇవన్నీ కూడా వట్టి మాటలు. మీరు గ్రామాలలోనే రైతులకు చాలా చోట్ల వాళ్లకు ట్రాక్టర్లు ఉన్నాయి. ముందు మీరు వడ్ల సేకరణ చేసి ప్రొక్యూర్ చేసుకొని మీకు అక్కడ అనుకూలమైన స్థలంలో, ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి అనేక, ఇప్పుడు మీరు రైతు వేదికలు ఉన్నాయి గ్రామాలలో, స్కూళ్ళు ఉంటాయి, షెడ్లు ఉంటాయి. అక్కడ ముందైతే మీరు ప్రొక్యూర్ చేసుకోండి. ఆ తర్వాత రైస్ మిల్లలకు డిస్పాచ్ చేయండి, రైస్ మిల్లలకు తర్వాత డిస్పాచ్ చేయండి. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలం డాంబికంగా మీరు ఇస్తున్న రైతుకు ఏది కూడా ఇప్పటి వరకు న్యాయం చేయలే. రైతు రుణమాఫీ మొత్తం చేయలే. రైతు భరోసా ఇప్పటి వరకు కూడా 25% ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వము ఫసల్ బీమా యోజన 10 సంవత్సరాల నుండి ఇంప్లిమెంట్ చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి 1.5 year నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఫసల్ బీమా యోజన చేయదు. అరే ఫసల్ బీమా యోజన చేస్తే రైతులకు పంట నష్టం ఏదైతే ఉందో పెట్టుబడి అన్నా కానీ వస్తుంది కదా. రైతుల గోస తింటా ఉన్నారు. రైతు గోస ఎవరైతే ఏ ప్రభుత్వంకు ఆ శాపనార్థాలు తలుగుతాయో ఆ ప్రభుత్వము నిలబడదు. రైతులు ఇక్కడ సస్తా ఉన్నారు, ఎవడు పట్టించుకుంటూ లేడు. వడ్ల పరిస్థితి ఘోరాతి ఘోరం. ఆ నీళ్ళు వర్షంతో మొత్తం కొట్టుకుపోయి డ్రైనేజ్లో పడిపోయినాయి చాలా మట్టుకు. 10 రోజుల నుంచి పాపము గ్రామాలకి వెళ్ళి వస్తున్నారు, ఎదురు చూసి కాంటకు పెడతారేమో అనుకోని ఆ రోజు పెట్టకుండా మళ్ళీ రాత్రి ప్రయాణం, మళ్ళీ రావడం.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న సౌలతులు. ఇవి సిగ్గుశరం ఉండాలా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, మనం బాగుంటాం, తినడానికి తిండి దొరుకుతుంది. గొప్పలు చెప్తారు, 500 రూపాయలు బోనస్ ఇస్తారు, అన్ని జోకుంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని. ఇప్పటికైనా కానీ అకాల వర్షాలు పడతా ఉన్నాయి. రాబోయే 2-3 రోజులలో మీరు త్వరగా వడ్ల ప్రొక్యూర్మెంట్ చేసి రైతులకు గోస పడుతున్న దానికి వారికి ఇప్పటికైనా కానీ మీరు వడ్ల ప్రొక్యూర్మెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.